ఓసీలకు ఉత్తమ శాఖలు, బీసీలకు ఉత్తుత్తి శాఖలు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై బహుజన వర్గాలు రగిలిపోతున్నాయి. ఎందుకంటే అధిష్టానం చెప్పేదొకటి, చేసేది మరొకటి అనేలా ఉంది. అంతే మరి, రాజకీయాలంటే అలాగే ఉంటాయని మరోసారి చేయి పార్టీ నిరూపించిందనే వాదనలను బహుజన సంఘాలు వినిపిస్తున్నాయి. బీసీలకు పెద్దపీట, మేం బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తాం, కులగణన చేసి బీసీలకు న్యాయం చేయబోతున్నాం, బీసీ రిజర్వేషన్లను ఓ చారిత్రక ఘట్టం, ఇలాంటి మాటలు గత సర్కార్లో కన్నా ఇప్పుడే బాగా వినిపించాయి, కానీ కనిపించడం లేదు. కాంగ్రెస్ అంటేనే రెడ్లు, రెడ్లు అంటేనే కాంగ్రెస్ గా ముద్రపడిపోయింది. దీన్ని పోగొట్టుకునేందుకు తంటాలు పడి మరో 3 మంత్రి పదవులు ఖాళీగానే ఉంచి ఆశిస్తున్న రెడ్లకు బుజ్జగింపులు చేసిన మంత్రులకు కేటాయించిన శాఖల్లో మాత్రం తీవ్ర అసంతృప్తి ఉంది బీసీ వర్గాల్లో. ఓసీలకు ఉత్తమ శాఖలిచ్చి తమకు ఉత్తుత్తి శాఖలిస్తారా అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. సీఎం కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు. అందరూ అనుకున్నట్టు మంత్రుల శాఖల్లో ప్రక్షాళన ఉంటుందనుకున్నారు. హోంమంత్రి పదవి బట్టీకి ఇచ్చి ఆర్థిక శాఖ ఉత్తమ్కు ఇస్తారనుకున్నారు. కానీ అవేమీ జరగలేదు. పాత వారి జోలికి పోలేదు. సీఎం దగ్గర ఖాళీగా ఉన్న శాఖలనే ఈ ముగ్గురికి కేటాయించారు. హోం ఉత్తమ్కు ఇవ్వకపోతే వివేక్ కు ఇస్తారేమోనని కూడా ప్రచారం జరిగింది. వివేక్ కు అప్రాధాన్యమైన కార్మిక సంక్షేమం, మైనింగ్ ఇచ్చి చేతులు దులుపుకున్నాడు సీఎం. అసలు వివేక్ కు మంత్రి పదవే వద్దని సీఎం అడ్డుపడ్డాడనే వార్తల నేపథ్యంలో ఆయనకు కేటాయించిన ప్రయారిటీ లేని శాఖలను చూస్తే ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్ నిజమేననిపిస్తోంది. ఇక ఓసీలైన మీకు ఇలా, బీసీలైన మాకు అలానా అనే చర్చ మొదలైంది. ఆ 3 శాఖలు సీఎం వద్ద ఉంచుకొని ప్రయారిటీ లేనివే బీసీలకు ఇచ్చారని గుర్రుగా ఉన్నారు కొందరు. అయితే ఇంకో బీసీకి మంత్రి పదవి ఇవ్వాలని పీసీసీ చీఫ్ కోరిన నేపథ్యంలో మిగిలిన ముగ్గురిలో ఒకరికి మంత్రి వస్తుందా? వస్తే అది శ్రీనివాస్కి అయి ఉండాలి, లేదా బీర్లా ఐలయ్య. వీరిలో ఒకరికి ఈ మిగిలిన 3 కీలక శాఖల్లో ఒకటి దక్కుతుందా? సరే, అది అయినప్పుడు చూద్దాం. ఇప్పటికే రేవంత్ కేబినెట్ లో బీసీ మంత్రులు 3 ఉన్నారు. అందులో పొన్నం ప్రభాకర్ కు బీసీ, రవాణా, కొండా సురేఖకు దేవాదాయ, అటవీ, ఇప్పుడు కొత్త బీసీ మంత్రి శ్రీహరికి స్పోర్ట్స్, యూత్, పశుసంవర్ధక శాఖ. అంతే. మరి ఓసీలకు సీఎం వద్ద హోం, మున్సిపల్, విద్య, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇరిగేషన్, సివిల్ సప్లై, పొంగులేటికి రెవెన్యూ, మీడియా, కోమటిరెడ్డికి రోడ్లు, భవనాలు, సినిమా, శ్రీధర్ బాబుకు పరిశ్రమలు, ఐటీ, తుమ్మలకు వ్యవసాయం, జూపల్లికి ఎక్సైజ్, టూరిజం, ఇలా ఉన్నాయి శాఖలు. అంటే మా బీసీలకు బడుగులు, బస్సులు, గుడులు, చెట్లు, బర్లు, గొర్రెలు, చేపల, మీకేమో కీలకమైన పదవులా అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. మరి సీఎం రేవంత్ ఇకనైనా బడుగుల మనసు గెలుచుకునేందుకు తన దగ్గరున్న కీలక శాఖలను మిగతా వారికి కేటాయించి సమన్యాయం చేస్తారో లేదో చూడాల మరి.